శివసత్తులు నెత్తి మీద ఎత్తిన బోనం పోతరాజులు ఆడినారు ఈ ఆషాఢం
వస్తమమ్మ కాలికమ్మ కన్నెర్ర జేయకమ్మ కళ్ళు సాక వస్తమమ్మ కంటి దీవెనీయవమ్మ కత్తి సేత వడితివమ్మ కాలి గజ్జ గడితివమ్మ కారు మబ్బులోనికెనమ్మ కాటిలో కొలు ఉన్నవమ్మ అవతారమెత్తినావు అఖిలాండ మేలినావు ఆదిశక్తివైనావు దుష్టుల తెగ నరిగినావు కాలికమ్మ డప్పుల మోతలు మోగంగా శివసత్తులు సిగమే ఊగంగా గజ్జల సప్పుడు చేయంగా ఓతరాజులు దుంకాడంగా డప్పుల మోతలు మోగంగా శివసత్తులు సిగమే ఊగంగా గజ్జల సప్పుడు చేయంగా ఓతరాజులు దుంకాడంగా పచ్చి కుండ పొట్ల బోనమంటనే తల్లి పచ్చి యాపారెమ్మల సాకలంటనే జోడు యాటలు కోడి పుంజులంటనే జోరు మీద కటం మారతంటనే ఇలా పొగలంటనే గుమాయించినాయే భక్తుల మండే అక్కి వెలుగుల వెలిసావే కాలికమ్మ డప్పుల మోతలు మోగంగా శివసత్తులు సిగమే ఊగంగా గజ్జల సప్పుడు చేయంగా ఓతరాజులు దుంకాడంగా కోరిన కోర్కెలు తీర్చే బంగారమే నీ కోటి భక్తుల మదిలో నీ రూపమే తొలగించరావమ్మ మా గండమే వెలిగించినామే గండా దీపమే సంతానమిచ్చినావు సల్లంగా చూసినావు నీ పేరు తలిచినావు కష్టం తొలగించినావు కాలికమ్మ డప్పుల మోతలు మోగంగా శివసత్తులు సిగమే ఊగంగా గజ్జల సప్పుడు చేయంగా ఓతరాజులు దుంకాడంగా సూర్యున్నే బొట్టుగా పెట్టినవు బళ్ళాన్నే చేతిల బట్టినవు మహమారి తలలే నరికినవు పెద్దమ్మ నరకానికి దుష్టుల దరిమినవు కైలాసం వద్దని ఇడిసినవు కలియుగమే మాకై వచ్చినవు మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ పులిపై సంవారే చేసినవు ఓయమ్మ అందుకే నీకు బోనాలెత్తుతము ఎత్తగ రాగం పల్లె పల్లె పావురంగ ఎత్తను కోనం తిల్లెం పల్లెం కుడుక
చుక్కలు బెల్లం గర్వాజన యాపకమలు చేసెను గానం బిల్లం పల్లెం షావల తాళం మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం యో తల్లి డోలు డోల్ పోచమ్మ డోలు డోల్ మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్ ఆ కనకదుర్గమ్మ కట్టమైసమ్మ లలు దర్వాజా లస్కరు మాంకాలమ్మ రేణుకలమ్మ జుబ్లి పెద్దమ్మ యాప చెట్టుకే ఉయ్యాల కడతామమ్మ దుక్కిలం మైసాచి గుమగుమ గుమగుమ ఊరు వాడ ఊదు బత్తి పొగలోయమ్మ నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడల వేస్తమే ముత్యాలమ్మ ఆషాఢ మసన ఇతారం రోజున గోలుకొండల తొలి బోనమెత్తుతాం నీకు నాటుకోడి కోస్తాం కళ్ళు సాకబోస్తాం దిల్లం పల్లెం దండకనకర దండకనకర దిల్లం పల్లెం డంగ 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 డండనకర ఇల్లం బల్లం బంగారు సోళం పల్కంపేట ఎల్లమ్మకు పంతుల హారం ఇల్లం బల్లం ఊదిత ధూపం నీకు ఉజ్జయిని మహంకాళి ఊయల కడతాం ఆ గజ్జ కట్టుతాం కటం ఎత్తుతాం మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడుతాం రంగమెక్కుతాం శివాలోగుతాం ఆ శివుని చిన్న బిడ్డ మమ్ము కాపాడమ్మా ఓయ్! పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి పువ్వులల్ల పెరిగినవు సింగిడి ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి చతుర్భుజాల తల్లి సింగిడి ఓ భవిష్యత్తును చెప్పవమ్మ రంగంలో నిలబడి బలిగిస్తాం జడితిచ్చిన యాట పోతు బలి బలి పోతరాజు నిరంగం శివసత్తుల కొలటం కటం ముందు గంగడోలు మోయను పంపం చెక్కులు జత జమిడికలు చేసెను తుంటాం దిల్లం పల్లెం దిల్లం పల్లెం దిల్లం పల్లెం హారతి పల్లెం నీకు మా ఊరాల ఎల్లమ్మ పాలతో కానం దిల్లం పల్లెం బెల్లపు శాఖం ఆరగించి దీవించు సత్యన బోనం పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి పువ్వులల్ల పెరిగినవు సింగిడి ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి చతుర్భుజాల తల్లి సింగిడి మా తల్లి డోలు డోల్ ఓచమ్మ డోలు డోల్ మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్ మాయమ్మ డోలు డోల్ మైసమ్మ డోలు డోల్ గాలి డోలినే సోకకుంట చూడు డోల్
భక్తి శక్తులతోనే పంచలనే కడుతువమ్మా. భక్తుల బాధలు తీర్చే తల్లులు మీరేనమ్మా. అరే అరే ఆషాఢ మాసాన అమ్మవారి జాతర లష్కర్ బోనాల పండుగే చేయగా సర్కారే సంబురంగ దేవతలను కొలువంగా. సర్కారే సంబురంగ దేవతలను కొలువంగా సకల జనులు పటాలెత్తి పండుగే చేయంగా. సకల జనులు పటాలెత్తి పండుగే అరే అరే సర్కారే సంబురంగ దేవతలను కొలువంగా సకల జనులు పటాలెత్తి పండుగే చేయంగా. పుంటారి బాల వెలుగు చీకట్లను చీల్చంగా కట్టాలను పాపంగా రథమెత్తి అర్చంగా. అరే అరే ఆషాఢ మాసాన అమ్మవారి జాతర లష్కర్ బోనాల పండుగే చేయగా అవతారం ఎత్తి అమ్మ దుష్టులను శిక్షించంగా. జగమంతా సుభిక్షంగా వర్తిల్లు చల్లంగా. అరే అరే ఆషాఢ మాసాన అమ్మవారి జాతర లష్కర్ బోనాల పండుగే చేయగా మైసాచి గుగ్గిలంలో సాంబ్రాణి వేయంగా కోడి పుంజులు మేకపోతులు మొక్కులనే తీర్చంగా. ఆషాఢ మాసాన అమ్మవారి జాతర లష్కర్ బోనాల పండుగే చేయగా పండుగే చేయగా. థ్యాంక్ యూ. ఊపిరి లేకుండా కడుతున్నారు, పొద్దుగా తినరాలేదా ఏంది? ఏమో వల్ల చూస్తుంటే గట్లనే ఉంది. ఏం దోస్తు మీలో హుషారు లేవో గట్టిగా కొట్టిన చప్పట్లు. ఈ మాత్రం హుషారుండాలి వల్ల. వినీత్, అసలు బోనం అంటే ఏందో తెలుసా? బోనాల పండుగ ఎట్లా జరుపుకుంటారో తెలుసా నీకు? ఏమో నాకు కూడా దాని గురించి మొత్తం తెలియదు. ఇప్పుడు బోనాల గురించి చెప్పడానికి మన దోస్తులు వస్తుర్రు. నమస్కారం, నా పేరు లహరి, నేను 10వ తరగతి నుంచి వచ్చాను. నా పేరు అహర్నిష, నేను 9వ తరగతి నుంచి వచ్చాను. ముందుగా అందరికీ బోనాల శుభాకాంక్షలు. అహర్నిష, అసలు బోనాలను ఆషాఢంలోనే ఎందుకు జరుపుకుంటారు? ఓ, నీకు ఇది కూడా తెలీదా? సరే చెప్తా విను. ఆషాఢం పేరుకి ఇది శూన్యమాసమైన ముల్లోకాలను పాలించే జగన్మాతను భక్తి శ్రద్ధలతో కొలిచే మాసంగా పిలుస్తారు. నవరాత్రుల తర్వాత అమ్మవారిని పూజించే నెలగా ఆషాఢానికి పేరు. ఈ సమయంలో తెలంగాణ ప్రాంతంలో అంగరంగ వైభవంగా నిర్వహించే బోనాలోత్సవాల వెనుక ఉన్న అంతరార్థం ఏంటో తెలుసుకుందామా? శక్తి ఆరాధనకు ప్రతీకగా నిలిచే పండుగ మహంకాళి మహోత్సవం. ప్రకృతి శక్తికి ప్రతిరూపంగా అమ్మవారిని పూజించే పర్వదినం ఇది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే ఆరాధనోత్సవం. అమ్మవారికి బోనాలను సమర్పించి అమ్మ బయలెల్లినాదో లాంటి జానపద గీతాలలో జగన్నాథుని ఊరేగించడం ఉత్సవానికే ఓ ఊపునిస్తుంది. అమ్మ బయలెల్లినాదో బోనాల సాంప్రదాయం భక్తి భావనను పెంచడమే కాదు, ప్రజల మధ్య సఖ్యతను స్నేహానురాగాలను పెంపొందిస్తుంది. మన జీవన శైలిలో ఆధునిక పోకడలు వ్యాపిస్తున్న ఈ రోజుల్లో కూడా బోనాలు, బతుకమ్మ లాంటి ఉత్సవాలు సంస్కృతి సాంప్రదాయాల శోభను ఇనుమడింపజేస్తున్నాయి. ఈ పండుగ ఆషాఢ జాతర అని కూడా పిలుస్తారు. తెలంగాణ ప్రాంతంలో కాకతీయులు బోనాలు నిర్వహించినట్లు చరిత్ర చెబుతుంది. తానీషా కాలంలో ఆయన దగ్గర పనిచేసిన అక్కన్న మాదన్నలు గోల్కొండ కోటలో మహంకాళి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ముస్లిం పాలకులు కూడా భక్తి ప్రపత్తులతో బోనాల్లో పాల్గొనే వారిని అక్కడి నుంచే జాతర నగరం అంతా విస్తరించిందని చెబుతారు. లహరి, అందరూ బోనాలను ఆషాఢ మాసంలో ఎందుకు జరుపుకుంటారో తెలుసుకున్నారు. మరి బోనం జ్యోతి అంటే ఏంటి? బోనం జ్యోతి అంటే స్త్రీలు కుండను కప్పి పైన వేపాకుల నుంచి పైన దీపం వెలిగించడాన్ని బోనం జ్యోతి అంటారు. మహిళలు అవసరమైన అన్ని కుండలను సిద్ధం చేసి సాంప్రదాయ చీరలను ధరించి కుండను తలపై ఉంచుతారు. మరియు అమ్మవారి ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా పుదరులకు నృత్యం చేస్తారు. నింపిన కుండలతో పాటు వారు మహంకాళి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి గాజులు మరియు చీరలను సమర్పిస్తారు. ఇలాంటి నైవేద్యాలు చెడును దూరం చేసి వర్షాకాలంలో మనుగడ సాగించడానికి సహాయపడతాయని నమ్ముతారు. ధన్యవాదాలు. చివరిగా మరొకసారి అందరికీ బోనాల శుభాకాంక్షలు. మరియు లక్ష్మీ ప్రసన్న బోనాల గురించి ఇంకొంత మీ అధ్యయనికి వస్తుంది. శుభోదయం, నా పేరు లక్ష్మీ ప్రసన్న, నేను 10వ తరగతి చదువుతున్నాను. అందరికీ శుభోదయం, నా పేరు లక్ష్మీ శరణ్య, నేను 10వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ బోనాల శుభాకాంక్షలు. బోనం అంటే భోజనం, అమ్మవారికి సమర్పించే నైవేద్యం అని అర్థం. శివశక్తుల పూనకంతో, పోతరాజుల నృత్యంతో, ఘటాల ఊరేగింపుల మధ్య తలపైన బోనం పెట్టుకొని ఆలయానికి తరలివచ్చే మహిళలు శివశక్తి భక్తి శ్రద్ధలతో కొలిచే సందర్భమే
బోనాల పండుగ. ఆషాఢంలో పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు అనారోగ్యాల బారి నుండి పడకూడదని దేవతామూర్తులను పూజించడం గ్రామీణుల ఆచారం. తెలంగాణ భక్త ప్రజానికం ఆదరించే సప్త మాతృకలు అంటే 7 గ్రామ దేవతలు అక్క చెల్లెలే అని భక్తుల విశ్వాసం. ఆ దేవతామూర్తులే పోచమ్మ, మైసమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ, మహంకాళమ్మ. సోదరుడు పోతరాజు వీరికి రక్షగా ఉంటాడు. జగన్మాత ఉత్సవంలో ఘటం, బోనం, రంగం అంటూ 3 అంకాలుంటాయి. అన్నింటిలో స్త్రీలదే ప్రధాన పాత్ర. శక్తి పూజకు స్త్రీమూర్తులే ప్రధాన పాత్రను పోషించడం బోనాల ప్రత్యేకత. కొత్త కుండకి సున్నం, పసుపు రాసి కుంకుమ అద్దుతారు, చందనం చల్లుతారు. వరి లేదా జొన్నన్నంతో నింపిన బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. దీపం వెలిగించడానికి అనుకూలంగా కుండపైన మట్టి మోకుడు పెడతారు. అలా ఘటాలను అలంకరించి నలుగురితో కలిసి వెళ్ళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఇక 3వ అంశం రంగం. దేహదారుఢ్యం కలిగిన వ్యక్తిని పోతురాజుగా ముందు నిల్చోబెడతారు. అన్ని నుంచి బోనాలను సేకరించడమే పోతరాజు బాధ్యత. బోనాల సమర్పణకు ముగింపుగా 6 ఏళ్ల భవిష్యత్తును ప్రకటించడమే రంగం. ఓ భక్తురాలే ఆ భవిష్యవాణిని వినిపిస్తుంది. బోనాలు ఆషాఢంలో తొలి ఆదివారం గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంభం అవుతాయి. 2వ ఆదివారం ఆ పరిసర ప్రాంతాల్లో, 3వ ఆదివారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, 4వ ఆదివారం లాల్ దర్వాజాలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్వహిస్తారు. కనిపించే ప్రతి మహిళలో తనను దర్శించుకోమని జగన్మాత ప్రబోధిస్తుంది. వారి ఆఖరి తీర్చటే తనకు బోనం సమర్పించడం అని అనుకుంటారు. ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం ఆధ్యాత్మికమైన శోభతో కలకల్లాడుతాయి. ఆఖరిన మళ్ళీ గోల్కొండ కోటలోనే చివరి బోనం సమర్పించడంతో ఇవి ముగుస్తాయి. ఆషాఢంలో ఎంతో విశేషంగా జరిగే ఈ వేడుకలకు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని జగదాంబిక ఆలయంలో ప్రత్యేక పూజలు చేసేవాడని, ఆ క్రమంలోనే బోనాల ఉత్సవాలు మొదలయ్యాయని ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. అలాగే ఒకప్పుడు భాగ్యనగరంగా పిలిచే హైదరాబాద్లో ఈ ఉత్సవాలు ప్రారంభం వెనుక మరో ఆసక్తికరమైన కథనము ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి విపరీతంగా వ్యాపించడంతో ఎంతో మంది చనిపోయారంట. అమ్మవారు అనుగ్రహించడం వల్ల ఈ వ్యాధి వ్యాపించిందని భావించిన ప్రజలు జాతరలు జరిపిస్తే దేవి శాంతిస్తుందని నమ్మి ఈ బోనాల ఉత్సవాలను మొదలుపెట్టారని ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. బిడ్డలకు ఆపద వస్తే అమ్మ దుర్బన్నాన్ని లెక్క చేయదు అనటానికి ఉజ్జయిని మహంకాళి అమ్మవారే సాక్ష్యం. సుమారుగా 200 ఏళ్ల క్రితం నాటి మాట. సికింద్రాబాద్కు చెందిన కొందరు సైనికులు ఉద్యోగ విధుల్లో భాగంగా ఉజ్జయిని వెళ్లారు. అదే సమయంలో భాగ్యనగరంలో కలరా వ్యాధి ప్రబలి ఎందరో కనుమూశారు. ఇది తెలిసి ఉజ్జయినిలో ఉన్న భాగ్యనగర సైనికులు కలరా మహమ్మారి నుంచి తమ ప్రాంతాన్ని కాపాడమని అక్కడ మహంకాళిని ప్రార్థించారు. ఆ వెంటనే హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో కలరా తగుముఖం పట్టింది. అమ్మవారు తమ మొర ఆలకించిందన్న నమ్మకంతో ఉజ్జయిని అమ్మవారి మూర్తిని సికింద్రాబాద్లో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఉజ్జయినిలోనే కాదు, సికింద్రాబాద్లోని కొలువున్న కర్ణ కటాక్షాలను కురిపిస్తూ మహంకాళి దేవి భక్తులు సమర్పించే బోనాలను మనసారా స్వీకరిస్తుంది. అప్పటి నుంచి మనం ప్రతి ఏటా బోనాలను జరుపుకుంటాము. అయితే ఆషాఢంలోనే వర్షాలు మొదలవుతాయి. ఆ సమయంలో అంటువ్యాధులతో పాటు విషజ్వరాలు వ్యాపించడం సర్వసాధారణం. పరిసరాలు శుభ్రంగా ఉంటే వాటిని కొంతవరకు తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతోనూ ఈ ఉత్సవాలు మొదలయ్యాయి. అందుకే బోనాల సమయంలో గుమ్మాలకు వేప మండల్ని కడతారు. వేప ఆకులు క్రిమికీటకాలను దూరం చేసే గుణం ఉంటుంది. మహిళలు ఉత్సవంలో భాగంగా కాళ్ళకు పసుపు రాసుకుంటారు. తద్వారా పాదాలకు పగుళ్ళు సమస్య రాకుండా ఉంటుంది. కారణం ఏదైనా అమ్మవారిని కొలిసేందుకు ఇది ఓ అవకాశమని అనుకుంటే ఆధ్యాత్మిక ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. రాగి లేదా మట్టి కుండకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులోనే పసుపు, అన్నం లేదా పొంగలి వండి దానిపై దీపం వెలిగించి మరో ప్రాంతను ఉంచి వెలుగు వేపాకుతో అలంకరిస్తారు. ఇలా తయారు చేసిన బోనాన్ని మహిళలు తలపై పెట్టుకొని డప్పులు చప్పుల మధ్య ఊరేగింపుగా ఆలయంలో అమ్మవారికి సమర్పిస్తారు.
ఇంకా ఈ బోనాలు ఇలా జాతరతో ముగుస్తుంది. ఇంకొకసారి అందరికీ బోనాల శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మస్తు చెప్పిర్రులే. వినీత్, నీకు సమజైందా మన దోస్తులు ఏం చెప్పిర్రు? అబ్బో ఎందుకు కాలే? మన వాళ్ళకి ఏం సమజ్ కాలే అనుకుంటా. సప్పుడు ఇప్పుడు ఏం లేదు. అంగరంగ వైభవంగా జరుగుతున్న న్యూ ఇయర్ విద్యా సంస్థల్లో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సాంగ్ అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే అంటూ అమ్మ వచ్చిందే దుర్గా భవానీ వచ్చిందే అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే నిజవాడ దుర్గా భవానీ వచ్చిందే అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే నిజవాడ దుర్గా భవానీ వచ్చిందే అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే నిజవాడ దుర్గా భవానీ వచ్చిందే తల్లి వచ్చిందే నిజవాడ దుర్గా భవానీ వచ్చిందే ముగ్గురమల్ల మూల పుట్టమ్మ మూలం నువ్వేనమ్మ మూల పుట్టమ్మ సృష్టికి మూలం నువ్వేనమ్మ తల్లి వచ్చిందే భవానీ వచ్చిందే అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే గజవాడ దుర్గా భవానీ వచ్చిందే నదిలో జలకమాలి కాళ్ళకు పారాని పెట్టి నదిలో జలకమాలి కాళ్ళకు పారాని పెట్టి నదిలో జలకమాలి కాళ్ళకు పారాని పెట్టి కళ్ళకు గజలు కట్టుకొని కత్తిని కాటుగా పెట్టుకొని కాళ్ళకు గజలు కట్టుకొని కళ్ళకు కాటుగా పెట్టుకొని తిరనే కట్టుకొని మహాలక్ష్మిలో వచ్చేస్తుంది అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే గజవాడ దుర్గా భవానీ వచ్చిందే అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే గజవాడ దుర్గా భవానీ వచ్చిందే కంటిలో నాకు అమ్మ సిరి నువ్వే మధురలో నా నీ నచ్చివి నువ్వే ఇందులో నాకు అమ్మ సిరి నువ్వే గంగాలమ్మ తల్లివి నీవే కదిలి వచ్చే కాలి మాతవు నీవే గంగాలమ్మ తల్లివి నీవే చేతికి గాజులు వేసుకొని చేతిలో చూలం పట్టుకొని చేతికి గాజులు వేసుకొని పిల్లలే కట్టుకొని ఊళ్ళో కాలేలే తల్లి అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే గజవాడ దుర్గా భవానీ వచ్చిందే అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే గజవాడ దుర్గా భవానీ వచ్చిందే దండాలు
దండాలు శతకోటి దండాలు చదివించి కాపాడు చెల్లించి కాపాడు మమ్మేలు థ్యాంక్ యూ వెరీ మచ్. బాగానే చెప్తారు, పాటలు బాగానే పాడతారు. వర్షిత, నీకు 9 అవతారాల అమ్మవార్ల గురించి తెలుసా? ఏమో నాకు తెలియదు. మనందరికీ ఆ 9 అవతారాల అమ్మవారి గురించి ఆచరణకి మన దోస్తులు వస్తారు. नमो नमो दुर्गे सुख करणी, नमो नमो अम्बे दुख हरणी, निराकार है ज्योति तुम्हारी, तीनों लोक फैली उजियारी, शशिल लाट मुख महाविशाला, नेत्राल भ्रुकुटी विकराल, रूप मात को अधिक सुहावे, दर्श करत जन अति सुख पावे. नमो नमो दुर्गे, नमो नमो दुर्गे, नमो नमो दुर्गे, नमो नमो दुर्गे.
सुरपुरी अरुबा सवलोका तव महिमा सब रहे अशोका ज्वाला में है ज्योति तुम्हारी సోదమ్మ సోది చెప్పి పోయినసారి సోదమ్మ సోది చెప్తే అంతస్తులు లేపారు. ఈసారి సోదమ్మ సోది చెప్తే ఇంకెన్ని అంతస్తులు లేపుతారు. సోదమ్మ నాకు చదవకుండా మార్కులు ఎట్లా వస్తాయి చెప్తావా సోదమ్మ? చదవకుండా మార్కులు ఎట్లా వస్తాయి బిడ్డ? నువ్వు మంచిగా చదివి బడికి మంచి కేక్ తేవాలా, నీకు 10కి 10 పంపులు తీసుకురావాలా. నువ్వు చదువుకుంటే ఏమైనా అవుతుంది. అరే సోదమ్మ పంపిస్తుంది. మరి మా పీటీ సార్లు గేమ్ పీరియడ్లు ఎన్నిసార్లు ఇస్తారు మాకు వారానికి? మీరు అలా చేయకుండా రోజు మొత్తం తీసుకుంటారు. మీరు అలా చేయకుండా మంచిగా ఉంటే అంతా ఇస్తారు. సరే మరి సోదమ్మ చెప్పింది కదా, మీరు అల్లరి చేయకుండా ఉంటే పీటీ సార్లు గేమ్ పీరియడ్ ఇస్తారా? అల్లరి చేయకుండా ఉంటారా ఉండరా?
మాకు సిసిఈటి ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశారు. అందులో అందరినీ ఆస్వాదించి అందరూ పాస్ అయ్యి మంచిగా రాస్తాడు చూడు తల్లి. అందరూ ఇంగ్లీష్లో మంచిగా కావాలని అందరూ మంచిగా చదవండి బిడ్డ. మంచి పాయింట్లు రావాలా. నాకు తెలుసు మీకు వస్తాయి. నా ఆశీర్వాదాలు ఎప్పుడు మీతోనే ఉంటాయి బిడ్డ. సోదమ్మ, క్లాస్లో కొట్టాలంటే ఏం చేయాలి? క్లాస్లో కొట్టాలంటే ఏం చేయాలి? అర్థం కాలే బిడ్డ. క్లాస్ను ఎగ్గొట్టాలంటే ఏం చేయాలి? వస్తుందిరా, మంచిగా అంటే మంచి మార్క్స్ వస్తాయి. సరే సోదమ్మ, ఇప్పటి నుంచి ఎగ్గొట్టంలే. తెలుగులో పాస్ అయ్యేటట్టు చూడవా? ఖచ్చితంగా బిడ్డ, నా ఆశీర్వాదాలు నీకు ఉంటాయి. సోదమ్మ, మా పిల్లలు సోది ముచ్చట్లు కాకుండా చదువు ముచ్చట్లు మాట్లాడేటట్టు ఆశీర్వదించు. అందరూ చదువుకోవాలా. ఎవ్వరు ముచ్చట్లు పెట్టుకోవద్దు. ముచ్చట్లు పెట్టుకోవడానికి రావద్దు బడికి. ముచ్చట్లు పెట్టుకునేటోళ్ళు ముసలోళ్ళు. మీరేమైనా ముసలోళ్ళ? మంచిగా బడికి వచ్చి చదువుకోండి బిడ్డలు. నా తండ్రి శంకరుడాయ్య, నా తల్లి పార్వతీయ, ఓంకాలివమ్మాయ్య, మాంకాలివమ్మాయ్య, బల్కంపేట ఎల్లమ్మాయ్య, జూబ్లీ హిల్స్ పెద్దమ్మాయ్య, ఉజ్జయిని మాంకాళీయ, గోల్కొండ ఎల్లమ్మాయ్య, నల్లవోషమ్మాయ్య, ముత్యాలమ్మాయ్య, మీకు 10,000 శరణాలు గదనే. సరే, ఇంకా మన దోస్తులు డాన్స్ చేస్తారంట, చూద్దాం కాండి. అయ్యో అయ్యో, నా బిడ్డకి ఏమైంది? ఇలా ఒళ్ళంతా పొక్కులు పొడిచింది. అయ్యో, నా బిడ్డ ఇంత తల్లడిల్లిపోతున్నాడే. ఈ ప్రాణాపాయ స్థితి నుండి కాపాడేవారు ఎవరు లేరా? అయ్యో దేవుడా, నా కొడుకుకు ఏమైంది? ఇలా ఒళ్ళంతా బొబ్బిలు పొడిచి ఎర్రగా అయిపోయిందే. ప్రాణం పోయేలా తల్లడిస్తున్నాడే. ఈ బాధ నుండి కాపాడే నాదుడే లేడా భగవంతుడా? అయ్యో, ఈ బాబుకి అమ్మవారు అయిందే. అయ్యో భగవంతుడా, నా కొడుకు ఇలా అయిందేంటి? 9 రోజుల్లో తగ్గిపోతుంది, ఏడవకమ్మా. 9 రోజుల భగవంతుడా. అయ్యో, అయ్యో, నా ఊరికి ఏమైంది? ఇలా అందరికీ అమ్మవారు పోసిందే. ఏం జరుగుతుందో ఏమో అర్థమే కావట్లేదు. ఈ సమస్య నుండి కాపాడే దేవత లేదా? అయ్యి భగవంతుడా. అమ్మా, నువ్వు చాలా ఆకలిగా ఉందమ్మా, కొంచెం అన్నం పెట్టవా?
ఎవరమ్మా నువ్వు? నా బాధలో నేనుంటే నువ్వు వచ్చి అన్నం పెట్టమంటున్నావు. వెళ్ళిపో అమ్మా. చాలా ఆకలిగా ఉందమ్మా, కొంచెం అన్నం పెట్టమ్మా. అయ్యో సరే రా అమ్మా, పెడతాను. ఏమైందమ్మా, అంతలా బాధపడుతున్నారు? ఏం జరిగిందమ్మా? అయ్యో భగవంతుడా, ఏమని చెప్పాలమ్మా? ఊర్లో వాళ్ళందరికీ అమ్మవారు పోసింది. ప్రాణాపాయ స్థితిలో బాధపడుతున్నారు. అయ్యో భగవంతుడా. అయ్యో పాపం, బాధపడకమ్మా. ఈ సమస్యకు పరిష్కార మార్గం నేను చెబుతాను. ఇదిగో అమ్మా, ఈ కుండలో వేపాకు, పసుపు, నీళ్లతో కలిపిన పసరు ఉంది. దీన్ని తీసుకొని ఊళ్ళో గడప గడపకు చల్లుకుంటూ వెళ్ళిరా అమ్మా. సరే అమ్మా. ఇదిగో అమ్మా, నువ్వు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. ఏంటో చెప్పమ్మా ఆ విషయం. గడప గడపకు చల్లుతూ వెళ్తున్నప్పుడు వెనకకి తిరిగి చూడకుండా వెళ్ళాలి. అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, ఈ ఊరు బాగుపడుతుంది. సరే అమ్మా, కానీ ఒక్క విషయం, నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉంటానని నాకు మాట ఇవ్వమ్మా. సరే అమ్మా, మాట ఇస్తున్నాను. నువ్వు తిరిగి వచ్చిన తర్వాతే నేను వెళ్తాను. అయ్యో పాపం, ఆమె అంత ఆకలితో ఉంది. నేను అన్నం పెట్టకుండానే వచ్చాను. వెళ్ళి అన్నం పెట్టి వస్తా. అమ్మా తల్లి, మా ఇంటికి వచ్చింది సాక్షాత్తు అమ్మవారా? ఇప్పుడు అమ్మవారు నన్ను చూస్తే తిరిగి వెళ్ళిపోతుంది. ఆమె ఇక్కడ ఉంటే ఊరు బాగుపడుతుంది. కాబట్టి అమ్మవారు నన్ను చూడకూడదు. నేను ఇంట్లోకి వెళ్ళకపోవడమే మంచిది. ఊరు బాగు కోసం ప్రాణత్యాగం చేసి నన్ను శాశ్వతంగా ఇక్కడే ఉండేలా చేశావు. నీ కోరిక మేరకు ఇక్కడే ఉంటాను. అలాగే ఊరిని ఎప్పటికీ చల్లగా చూస్తానని హామీ ఇస్తున్నాను. నా తండ్రి శంకరుడా, నా తల్లి పార్వతి. ఆషాఢమాసమొచ్చింది, అమ్మవారు పుట్టింటికి బయలెళ్ళింది. అదే మన బోనాల జాతర. మంటలు గుమ్మాల జుట్టి పసుపు పండారు గడపల గద్దె. కుంకుమ బొట్టు కుంటకు పెట్టి గంధం తీరుగా గదవళ్ళ రొద్ది. ఆడబిడ్డలు వరుసలు గట్టంగా పట్టు
నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గడ్డిపేట గడ్డి మైసమ్మ పెద్ద పులి నెక్కినావమ్మో గడ్డిపేట గడ్డి మైసమ్మ కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలో మాలగట్టి కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలో మాలగట్టి పెద్ద పులి నెక్కినావమ్మో గడ్డిపేట గడ్డి మైసమ్మ పెద్ద పులి నెక్కినావమ్మో గడ్డిపేట గడ్డి మైసమ్మ DJ Sumant and Bunny. తెగల తల్లి దండాలు పెడితే దండాలు నువ్వే బాపుతావమ్మ శక్తి రూపిణి శరణాలు జాలు కనిపిస్తవేమో గండి మైసమ్మ తెగల తల్లి వీడితే చాలు వెంటనే చేస్తావు కొండంత మేలు ముందు బంగారము కోరితే చాలు వెంటనే ఇస్తావు కోటి వరాలు మామకులని అందుకోవమ్మ గండిపేట గండి మైసమ్మ చిక్కులని తీర్చరావమ్మో గండిపేట గండి మైసమ్మ DJ Bunny Sumant. శాంభవి భవానివమ్మ తల్లి మాయమ్మ అమ్మ దుర్గమ్మ దేవి దుర్గమ్మ 4 రోజుల నీది నాగవెల్లే తల్లి అమ్మ భవాని మా తల్లి దుర్గమ్మ చూసుకోను బాలా చూకనలే కోరింది ఊగే తందుకు బాలా తొట్టెలే కోరింది ఉండే తందుకు దేవి ఉట్టులే కోరింది అత్తరులు పూలాలు ఒకరట్టులా కోరింది గుమ్మడి ఏకుల తుప్పులు మా చెమడిక నాదుల డప్పులు గల్లు గల్లు నాదాలే మామిడి తోరణాలు అమ్మ మంగళ రాజులు నీ గుట్ట నా బోనాలు మా గట్ట నా దీపాలు అప్పాలు తోరణాలు అరే ఆ గంట రోజులు పప్పు నాలే తల్లి మరి కుంకుమ కూలాలమ్మ గంటలు తీగావోకు గావు కేకలు పెట్టావోకు అసురాంతక రణ పుంకవ జయ హో జయ హో जोसे बोलो दिल से बोलो कदम तल के चली बोलो अम्मा अम्मा जोसे बोलो दिल से बोलो मैं सब तल के चली बोलो अम्मा गट्ट में समकु जई बोल गंडी में समकु जई बोल मालम तल की जई बोल मलम तल की जई बोल बोल रे बाबा बोल बोल आदि शक्ति की जई बोल డైరెక్టర్ భూమేష్ గారు, అట్లాగే ఈనాటి ఈ బోనాలు ఫెస్టివల్లో బాధ్యతలు తీసుకొని
పాలు పంచుకుంటున్నటువంటి న్యూ ఇయర్ ఉపాధ్యాయ బృందం, ఉపాధ్యాయేతర సిబ్బంది, ప్రియమైన విద్యార్థులారా, మీకు తెలుసు ఇది మనం ఎవ్రీ ఇయర్ చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్. ఇది బోనాలు ఫెస్టివల్. బోనాలు ఫెస్టివల్ తెలంగాణ కల్చర్కు, తెలంగాణ లైఫ్ స్టైల్కి, జీవన విధానానికి, తెలంగాణలో పండుగలు జరుపుకునే ఉత్సాహానికి అన్నిటికీ కూడా ఇది ఒక ల్యాండ్ మార్క్ లాంటిది. మీ అందరికీ ఒక్క పాయింట్ చెప్పదలుచుకున్నా నేను. ఒకప్పుడు తెలంగాణలో 18th సెంచరీలో, 18వ శతాబ్దంలో అక్కడి నుంచి మొదలై 19th సెంచరీ ఫస్ట్ పార్ట్ వరకు ప్రపంచంలో అనేక ప్రాంతాలకు వచ్చినట్లే ఈ ప్రాంతానికి కూడా ప్లేగ్ వ్యాధి వచ్చింది. మీకు తెలుసు, ఇందాక వాళ్ళు తమ ఆటపాటల్లో చెప్పారు మీకు. అది జబ్బున పడ్డ పిల్లవాడు కాపాడుకోవటం ఎలా అని ఆందోళన చెందే తల్లులు మీరు చూశారు. అదంతా ఆ రోజుల్లోనే ప్రతి సంవత్సరం ప్లేగు వ్యాధికి వచ్చింది అంటే కనీసం ఒక 20,000 మంది చనిపోయేవారు ఆ రోజుల్లో. ఇంత భయంకరమైన ఈ ప్లేగ్ వ్యాధిని అరికట్టేది ఎలా అని చాలా మదన పడ్డారు తెలంగాణలో ఉన్న ఆనాటి ప్రభుత్వం, పెద్దలు, ప్రజలు అందరూ ఇబ్బంది పడ్డారు. నిజానికి ఆ ప్లేగ్ వ్యాధిని అరికట్టడానికి గుర్తుగానే చార్మినార్ కట్టారు. మీకు తెలుసా సంగతి? ఆ ప్లేగ్ వ్యాధి నశించిపోవడానికి ఒక సింబల్గా మనకి హైదరాబాద్లో చార్మినార్ కట్టారు. అయితే ఈ ప్లేగ్ వ్యాధి బ్యాక్టీరియా ద్వారా వస్తుంది, మీకు తెలుసు. దీన్ని ఎలా ఆపాలి అనుకునే క్రమంలో బాగా అర్థం చేసుకోండి. పండుగలు ఉన్నాయి, ఉత్సాహంగా జరుపుకోవటం ఉంది, దాని వెనకనే సైన్స్ ప్రగతి కూడా ఉంది, విజ్ఞానం ముందుకు పోవటం కూడా ఉంది. ఈ వ్యాధిని అరికట్టడం ఎలా అనే దానికి సంబంధించి మానవ సమూహం మొత్తం కూడా ఎక్సర్సైజ్ చేసింది. ఆ ఎక్సర్సైజ్ చేసిన క్రమంలో శుభ్రతను పెంచాలి, ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తోంది, వ్యాపించకుండా అరికట్టాలి. దానికి ఏం చేయాలి? మంచినీళ్ళు తాగటం ఎలా, శుభ్రమైన నీళ్లు, కంటామినేటెడ్ వాటర్ కాకుండా తాగటం ఎలా, ఇటువంటి జబ్బులు వస్తే ఒక మనిషిని ఎట్లా చూడాలి, అది వచ్చినన్ని రోజులు ఎలా ఉంటుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒక రకంగా చెప్పాలి అంటే ఎక్సర్సైజ్ చేస్తుంది సమాజం. శాస్త్ర విజ్ఞానం అంతగా డెవలప్ కాని రోజుల్లో ఈ ఛాలెంజ్ వాళ్ళ ముందుకు వచ్చింది కాబట్టి వాళ్ళు దాన్ని అరికట్టడం కోసం తీసుకున్న జాగ్రత్తలే ఇవాళ ఒక రకంగా చెప్పాలి అంటే బోనాలు ఫెస్టివల్ కూడా. ఈ జబ్బులు పోవాలని, మంచి పంటలు పండాలని, నీళ్లు సమృద్ధిగా లభించాలని వాళ్ళు తమకున్న నమ్మకాల మేరకు ఆయా దేవతలను మొక్కుకున్నారు. అందులో మహంకాళి దేవత ఒకటి. ఉజ్జయిని మహంకాళి దగ్గర మొదలైంది ఇది. ఆ తర్వాత గ్రామ దేవతలు ఇవన్నీ చేస్తున్నారు. ఈ చేసే క్రమంలో ఏ కొద్దిపాటి విజయం వచ్చినా దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు, బ్రహ్మాండంగా జరుపుకున్నారు. అలా మొత్తం మీద ఇవాళ మనకు ఈ ప్లేగు వ్యాధి అనేది లేకుండా చేసుకోగలిగాం. దానికి కారణం ఏమిటి అని అంటే మారుతున్న సైన్స్ వల్ల, జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల మనం తెచ్చుకున్న మార్పులు. పరిశుభ్రమైన దుస్తులు ధరించడం, పరిశుభ్రమైన నీరు తాగడం, ఎవరికైనా ఏదైనా జబ్బు వస్తే ఎడాపెడా ఆయన్ని ముట్టుకోకుండా కొంచెం ఆయన్ని ఐసోలేషన్లో పెట్టడం, ప్రకృతి వైద్యం చేయడం, పసుపు, వేపమండలు ఇటువంటి వాటితో ప్రకృతి వైద్యం చేసి కొంచెం మనిషిని చల్లబరచటం,
ఈ పనులన్నీ చేసుకుంటూ వచ్చారు. వాటినే సెలబ్రేట్ చేసుకుంటూ ఇవాళ మనందరం చూసాం ఇక్కడ బ్రహ్మాండంగా ఘటం అని ఇంకోటిని మన కళ్ళ ముందు కనపడ్డాయి. ఇక్కడ మనం ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవటం ఎంత ముఖ్యమో, ఇది ఎందుకు వచ్చింది, దాని నుంచి ఆ సమాజం ఎలా ముందుకు బయటికి వచ్చిందని తెలుసుకోవడం చాలా ముఖ్యం. సెలబ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ అబౌట్ దట్ ఈవెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఈ పండుగ ఎంత ముఖ్యమో, ఈ పండుగ వెనక ఉన్న కారణాలను, అది ఛాలెంజెస్ని ఎట్లా ఎదుర్కొని ముందుకు వచ్చింది, సైన్స్ ఎట్లా డెవలప్ అయింది ఈ సమాజంలో, దాని మూలంగా మనిషి యావరేజ్ లైఫ్ సైకిల్ ఎలా పెరిగింది, ఆయు ప్రమాణం ఎలా పెరిగింది. ఒకప్పుడు 40 ఏళ్ళకి చనిపోయేవాళ్ళు మనుషులు, 30 ఏళ్ళకి 35 ఏళ్ళకి చనిపోయేవాళ్ళు, చిన్నపిల్లల మరణాలు ఎక్కువ ఉండేవి. అవన్నీ తగ్గించుకొని ఇవాళ బ్రహ్మాండంగా సైన్స్ పురోగతిని వాడుకొని మన సంస్కృతిని, మన జీవన విధానాన్ని కాపాడుకుంటూ ఇటు సైన్స్ని నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం మనం. అందువల్లనే ఇటువంటి వాటిని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇవాళ స్కూల్లో ఎందుకు ఇది అని అంటే, ఒకటి సెలబ్రేషన్ మాత్రమే కాదు, దీని వెనక ఉన్నటువంటి ఆనాటి సమాజం ఎదుర్కొన్న ఛాలెంజ్ ఏంటి, సైన్స్ దాన్ని ఎట్లా అధిగమించింది, సమాజం ఎట్లా అధిగమించింది తెలుసుకోవడం కూడా దానికోసమే మనం ఇవాళ ఈ సెలబ్రేషన్ పెట్టుకున్నాం. అందువల్ల భవిష్యత్తులో కూడా మనుషులకి కష్టాలు రాకుండా ఉండవు. ప్రకృతితో పోరాటం ఎప్పుడూ ఆగదు, నిరంతరం ప్రకృతితో పోరాడుతూనే ఉంటాం మనం. ప్రకృతితో జరిగే ఈ పోరాటంలో మనం అనేక సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు మనుషులందరం ఉమ్మడిగా ఒక్క తాటిపైకి వచ్చి సేమ్ స్పిరిట్తో మళ్ళీ దీనికి కూడా కారణాలు వెతుక్కోవాలి, వాటిని పరిష్కరించుకోవాలి. ఆ స్పిరిట్ని మీకు అందజేయటమే ఈ బోనాలు ఫెస్టివల్ యొక్క ఉద్దేశం కూడా. అది సఫిషియెంట్గా జరిగిందని అనుకుంటున్నాను. చాలా షార్ట్ నోటీసు, వర్షం ఒకటి అడ్డం పడుతుందనే భయం ఉంది మనకి. నిజానికి ఇవాళ కూడా వర్ష సూచన ఉంది. బట్ మీ అందరి దృఢ సంకల్పం ముందు బహుశా ప్రకృతి కూడా మీకు సహకరించినట్టు కనపడుతోంది. అందుకని మీకు వర్షం కూడా ఆగిపోయింది 2-3 గంటలు. స్టూడెంట్స్ కౌన్సిల్ ఇన్ఛార్జ్ నిషాత్ గారు, వారి బృందం, అట్లాగే మీ డాన్స్ టీచర్ మోనిషా అండ్ హర్ ఎల్లీస్, అట్లాగే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ప్రసన్న గారు, వారి బృందం, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరినీ మనసారా అభినందిస్తూ, రేపు ఎవరైనా ఒక ఛాలెంజ్ నేను ఇప్పుడు విసిరిపోతున్నా, రేపు కాదు ఈ వారం రోజుల్లో ఎప్పుడైనా సరే భవిష్యత్తులో మానవాళి ఎదుర్కోబోయే కష్టాలు ఒకవేళ వస్తే, ఎటువంటి కష్టాలు వస్తాయి, ఆ కష్టాన్ని నువ్వెట్లా ఎదుర్కొంటావు అనేది ఒక 15 లైన్లకు మించకుండా ఎవరైనా రాసి నాకు ఇస్తే, ఇచ్చిన వాటిలో నుంచి బెస్ట్ దానికి నేను ఒక ప్రైజ్ డిక్లేర్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను టాపిక్, మన మానవాళికి భవిష్యత్తులో వచ్చే కష్టాలు ఎన్నో ఉంటాయి. వాటిల్లో అతిపెద్ద కష్టం ఏదో మీరే ఊహించుకోండి. ఆ కష్టానికి పరిష్కారంగా మీరేం చేస్తారో రాయండి. కష్టం గురించి రాయండి, రాబోయే కష్టం గురించి రాయండి, దానికి పరిష్కారం కూడా మీరే రాయండి. 15 లైన్లు చాలు నాకు. 15 లైన్లలో రాసి మీరు మీ నిషాద్ టీచర్కి ఇస్తే నాకు వస్తాయి. అవన్నీ చూసి నేను వాటిల్లో ఉత్తమమైన దానికి డెఫినెట్గా మంచి ప్రైజ్ అనౌన్స్ చేస్తా. ఒక వారం లోపు నిదానంగా ఇవ్వండి, పర్వాలేదు. థ్యాంక్ యూ. ఈ పండగ సంబరాలకు విచ్చేసిన చైర్మన్ సార్ ఐవి రమణారావు గారికి మరియు డైరెక్టర్ సార్ భూమేశ్వరరావు గారికి ఈ వేదికను అలంకరించినందుకు మా ధన్యవాదాలు. మరియు మా ఉపాధ్యాయులు, విద్యార్థులు విచ్చేసిన మా తల్లిదండ్రులకు, అందరూ కలిసి ఈ వేడుకను జయప్రదం చేసినందుకు అందరికీ మా ధన్యవాదాలు. మరియు ఇప్పటి వరకు ఎంతో సంబరంగా మనం బోనాల పండుగ చేసుకున్నందుకు, ఆ సంబరాల్లో పాల్గొన్న అందరికీ మా ధన్యవాదాలు. న్యూ ఇయర్